అందరికీ నమస్కారం. మీ శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి రెండో జీవితం మూడో భాగం. మరి సీరియల్లోకి వెళ్దామా? టాపిక్ వేరే రూట్లో వెళ్తున్నట్టుగా అనిపించి మౌనంగా ఉంది సుభద్ర. మమ్మీ, నా స్కూటీ అంది శృతిక. డబ్బులు ఇప్పుడు కావాలంటే లేవు శృతి అంది సుభద్ర. మండింది శృతికకి. అదే అన్నయ్య అడిగితే నువ్వు ఇలాగే అంటావా? అసలు వాడు ఎన్ని ఫైన్లు కట్టట్లేదు. రోడ్డు మీద వాడి బండి ఎప్పుడు చూసినా 60 పైనే స్పీడ్ వెళ్తుంది. త్రిబుల్స్ లేకుండా వాడు ఎప్పుడైనా డ్రైవ్ చేశాడా? అసలు వాడికో రూలు, నాకో రూలు. కనేటప్పుడు మాత్రం ఇద్దరం సమానమే అంటారు, ఆ తర్వాతనే తేడాలు చూపిస్తారు అంది కోపంగా శృతిక. శృతిక మాట్లాడటం మొదలు పెడితే తట్టుకోవటం కష్టమని సుభద్రకు తెలుసు. అంతేకాదు, ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటుంది. పొరపాటు అని తెలిసినా ఇలా ఇంకెప్పుడూ చేయకూడదు అని మాత్రం అనుకోదు. వ్యక్తిత్వం లేని దానిలా ఎక్కడికక్కడే సరిపెట్టుకుంటుంది, లేదంటే నిర్లిప్తంగా ఉంటుంది. చిన్న రంధ్రంతో పడవ మునిగినట్టుగా బలమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళే ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాంటిది ఇలా ప్రతీదీ ఆషామాషిగా తీసుకుని నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటే ఎలా? ఇలా అయితే ఇక ముందే ఎలా ఉంటుందో. మొన్ననే ఒక యాక్సిడెంట్ చేసి త్రుటిలో తప్పించుకుంది అని వ్యధ చెందుతూ తల వంచుకుంది సుభద్ర. ఏమిటి మమ్మీ ఆలోచిస్తున్నావు? దాన్ని అక్కడే వదిలేద్దామా అంది తల్లిని బెదిరిస్తున్నట్టు. అప్పుడొచ్చాడు నరేంద్రనాథ్. రావటమే కోపంతో, టెన్షన్తో. ఆ కోపంతో వచ్చాడు. ఆ స్కూటీని ఇంటికి తేవద్దు, అక్కడే ఉండని. లేకుంటే ఈ స్పీడ్ ఏమిటి, ఈ ఫైన్లు ఏమిటి? నా కొలీగ్ చెప్పాడు మీ అమ్మాయి స్కూటీని ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడని. వెంటనే వచ్చాను. ఈ వయసులో ఈ టెన్షన్ అవసరమా నాకు అన్నాడు భార్యని కూతుర్ని చూస్తూ. ఒళ్ళంతా చెమట పట్టింది ఆయనకి. అది నన్ను రాక ముందు తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఏ టెన్షన్లు లేకుండానే గడిచిపోతుందా? జీవితం అంటే అంత ఈజీగా తేలిగ్గా నడిపించడానికి ఎంత ఆశో చూడు అని మనసులోనే గురుక్కుంటూ పైకి వినిపిస్తే ఫైన్ కట్టడని మౌనంగా ఉంది శృతిక. భర్త ఆందోళన అర్థం చేసుకుంది సుభద్ర. మీరేం టెన్షన్ పడకండి, ప్రతిదానికి ఇలా అయితే బీపీ పెరుగుతుంది. ఆ ఫైన్ డబ్బులు ఇచ్చి పంపండి, అదేదో అది చూసుకుంటుంది అంటూ అతి మామూలుగా మాట్లాడింది. ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నావు సుభద్ర, దాని సంగతి తెలిసే నువ్వు ఇలా అన్నాడు. ఏం చేద్దామండి, ఏదో చిన్నపిల్ల అని వదిలేద్దాం అంటూ సమర్థించింది. శృతిక అడిగినంత డబ్బిచ్చి ఆఫీస్కి వెళ్ళాడు నరేంద్రనాథ్. పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నా తనలో తను టెన్షన్ పడతాడే కానీ గట్టిగా 4 మాటలు మాట్లాడి భార్యను నొప్పించడు, పిల్లల్ని కష్టపెట్టాడు. ఆఫీస్లో తనకొచ్చే జీతంతోనే ఇల్లు గడిసి పిల్లలు చేసే వెధవ పనులకు ఫైన్లు కట్టి బరువుగా నిట్టూర్చడం అలవాటు చేసుకున్నాడు. స్కూటీ ఉన్న స్థలానికి వెళ్ళింది శృతిక. ఇక శృతికను ద్రోణకిచ్చి పెళ్లి చేద్దామండి, ఒకసారి మీ చెల్లెలతో బావగారితో మాట్లాడండి అంది సుభద్ర. దీని స్వభావం వాళ్ళకి సరిపోదేమో, ఆలోచించు సుభద్ర. పెళ్ళంటే ఒక జీవితకాలానికి సంబంధించింది, నవ్వులాట కాదు అన్నాడు నరేంద్రనాథ్. భవిష్యత్తు బ్రహ్మలా మాట్లాడకండి, శృతికకి ఎంత ఎక్కువ అంది. తల్లికి బిడ్డ ఎప్పుడు ఎక్కువగానే కనిపిస్తుంది అన్నాడు. అలా అనుకుంటే ఏ ఇద్దరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు. పెళ్ళిళ్ళు కావట్లా, కాల ప్రవాహంలో అన్నీ కొట్టుకుపోతాయి. పెళ్లి చేయటం మన ధర్మం. ద్రోణకి కాకుండా ఇంకెవరికైనా ఇచ్చి చేద్దాం అన్నాడు. ఇంకెవరైనా దాన్ని అర్థం చేసుకోలేరు. ఇది పొరపాటున ఏదైనా తొందరపడి మాట్లాడినా మీ చెల్లెలు కడుపులో పెట్టుకుంటుంది. అన్నయ్య చాలా మంచివాడు. ద్రోణ సంగతి మనకు తెలిసిందే, అక్కడైతే మన అమ్మాయి సురక్షితంగా ఉంటుంది అంది. మరి విమల ఏమంటుందో? మీ మాట కాదనదు, ఆమెకు మీరంటే గౌరవం. అయినా ఆలోచిద్దాంలే, తొందర ఏముంది? మీరు ఆలోచించే లోపల అది ఎక్కడో చోట యాక్సిడెంట్ చేసి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటుంది, ఇది మాత్రం సత్యం అంది సుభద్ర. వినలేని వాళ్ళ చూశాడు. భార్య చెప్పింది నిజమే అనిపిస్తోంది. విమల ఒప్పుకోకపోయినా గడ్డం పట్టుకుని బ్రతిమాలైనా తన కూతుర్ని ద్రోణకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు నరేంద్ర. ఇక సంవేదకు శ్యాంవర్ధన్తో పెళ్ళయింది. భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేంత వరకు ఆ పని ఈ పని చేసింది. అత్తగారు చెప్పిన ఎక్స్ట్రా పనుల్ని కూడా ఓర్పుగా చేసింది సంవేద. శ్యాంవర్ధన్ వచ్చి డ్రెస్ మార్చుకుంటూ ఉంటే వంటగదిలోకి వెళ్ళి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టింది. భర్త ఇంటికొచ్చి తనను చూడగానే ఎలా చిన్నపిల్లాడై మరిపిస్తాడో గుర్తొచ్చి పులకించి వంటగదిలోంచి బయటకు వస్తూ
భుజం మీద నుంచి బరువుగా ముందుకు జారిన జడను కుడి చేత్తో వెనక్కి విసిరింది. ఆ విసురుకి తలలోని సన్నజాజులు దెబ్బ తగిలినట్టుగా మొహం మార్చుకుని అతి సున్నితంగా కిందకి రాలాయి. కాళ్ల కింద పడితే నలుగుతాయి అన్నట్టుగా వెంటనే వంగి నేల రాలిన పూలను ఏరి డైనింగ్ టేబుల్ అంచున పెట్టింది. ఆమె కిందకు వంగగానే జారిన జడను ఎప్పట్లాగే వెనక్కి విసిరింది. ఆ విసురుకు ఆ జడ వెళ్ళి శ్యాంవర్ధన్ ముఖానికి తాకింది. ఎన్నిసార్లు కొడతావే నీ జడతో, నన్ను ఆడుకుంటున్నావా నాతో అంటూ అతని గొంతు గంభీరంగా కోపంగా వినిపించడంతో కాస్త వణికింది సంవేద. నీకు ఈ మధ్యన బాగా ఎక్కువ అవుతోంది, అందుకే అలా ప్రవర్తిస్తున్నావు అన్నాడు. అతని మూడు బాగా లేదని తెలిసిపోతోంది ఆమెకి. అయ్యో అలాంటిదేం లేదండి, ఏదో అలా విసిరినప్పుడు కొద్ది కొద్దిగా మిమ్మల్ని తాకుతున్నట్టుంది, అది యాదృచ్ఛికం అంది. యాదృచ్ఛికం అని బొంద, మొహం మండుతోంది అన్నాడు. దగ్గరికి వెళ్ళి ఉఫ్ ఉఫ్ అంటూ మంట తగ్గడం కోసం అంది. చాలే నీ ట్రీట్మెంటు, గిల్లి ఏడ్పించి ముద్దు పెట్టుకున్నట్టు అన్నాడు అదోలా చూస్తూ. శ్యాంవర్ధన్ ఆ చూపును గమనిస్తూ ముద్దు అన్న పదం వినగానే వెనక్కి వెనక్కి అడుగులు వేసి వంటగదిలోకి వెళ్ళింది సంవేద. సహచర్యం అనేది వీణ లాంటిది. తీగలపై వేళ్లు ఆడే విధానాన్ని బట్టే శృతులైనా గతులైనా ఎంత గట్టి తీగలైనా లాగి పీకితే మొత్తుకుంటూ మూలుగుతాయి. వాటినే గొప్ప రాగాలనుకుంటారు. వేద, సోడా పట్టుకునిరా, ఈరోజు మందు నీ చేత కల్పించుకోవాలి అన్నాడు. మీరేమైనా అడగండి తెస్తాను, అది మాత్రం తేను అంది ఖచ్చితంగా. ఇప్పుడు సంవేదకు మందంటేనే భయంగా ఉంది. ఆ రోజు తను తాగినప్పుడు తల్లి తనను పట్టుకుని ఏడవటం, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనని తల్లికి మాటిచ్చి ఓదార్చడం ఆమెకి ఇంకా గుర్తుంది. ఎందుకు, నేను కలపమన్నానే కానీ తాగమనలేదు కదా. అలా అని నేను అనట్లేదు, మా నాన్నకు కూడా మా అమ్మే కల్పించేది, నేను ఇచ్చేదాన్ని కాదు అంది. మీ నాన్నకు నువ్వెలా ఇస్తావే పిచ్చి మొద్దు, భార్య ఇస్తుంది కానీ అన్నాడు. నేను మా అమ్మ లాంటి భార్యను కాను, నన్ను అర్థం చేసుకోండి అంది వంటగదిలోంచి బయటికి రాకుండానే. భార్యల్లో కూడా రకాలుంటారా, అమ్మ లాంటి భార్య, అక్క లాంటి భార్య, అమ్మమ్మ లాంటి భార్య అని అన్నాడు. అదంతా నాకు తెలియదు, ఈ విషయంలోనైతే నన్ను బలవంత పెట్టకండి, నేను అసలే మంచిదాన్ని కాదు అంది తను ఎలా తాగిందో గుర్తొచ్చి. మంచిదాన్ని కాకుంటే ఏం చేస్తావు, నన్ను ఏమైనా మర్డర్ చేస్తావా అన్నాడు. చచ్చ, అవే మాటలండి, ఒక్కసారి అంత పెద్ద మాట అనేశారు, నేను బాధపడతానని తెలిసే మాట్లాడుతున్నారు కదా అంటూ బాధగా తలంచుకుని ముఖాన్ని దోసిట్లో పెట్టుకుంది. తలలో ఉన్న సన్నజాజులు ఎందుకు ఏడుస్తున్నావు అన్నట్టుగా ముందుకు కదిలి ఆమె చెంపలు నిమిరాయి. సన్నజాజులు తప్ప నిన్ను ఓదార్చేవారెవరూ లేనట్టు ఆ వాతావరణం మౌనంగా మారింది. సంవేద ఏడుస్తున్నట్టు అనిపించినా అదేం పెద్ద విషయం కాదన్నట్టుగా ఆమె వైపు చూడకుండా కొద్దిసేపు అలాగే కూర్చుని ఆ తర్వాత మెల్లగా లేచి ఆమె దగ్గరగా వెళ్ళి చెవి దగ్గర మొహం పెట్టి, నేను నీ చేత బిస్కీలో సోడా కలపమన్నానని నీ ఫ్రెండ్, అదే కవితలు రాస్తుంది చూడు ఆముక్త, ఆవిడతో చెప్తావా? చెబితే ఆవిడ నన్ను ఏం చేస్తుంది? అసలు ఏంటి నీ బెదిరింపులు? మంచిదాన్ని కాదని రెచ్చిపోతున్నావు అన్నాడు శ్యాంవర్ధన్. అలా అంటున్నప్పుడు ఆమె జడ అతని చేతిలో ఉంది. ఆముక్త నా ఫ్రెండ్ అంతే, ఇలాంటివి ఆమెతో చెప్పను అంది. అయినా అతను ఆమె జడ వదలలేదు, నొప్పిగా ఉంది. అత్తయ్య, మీ అబ్బాయి చూడు అంటూ పిలవాలనుకుంది. మళ్ళీ ఏమనుకుందో ఆ పిలుపును గొంతులోనే నొక్కేసుకుంది. కళ్ళలో నీళ్లు చిప్పిల్లటంతో అమ్మ గుర్తొచ్చింది. పెళ్లి చేసి అత్తగారింటికి పంపుతూ అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. స్త్రీ జీవితానికి రెండు ముఖాలుంటాయి వేద, ఏ ముఖంలో మారే రంగుల్ని ఆ ముఖంలోనే నిక్షిప్తం చేసుకోవాలి. రెండు ముఖాలకు పొంతన ఉండకూడదు, ఉండాలని చూడకు, ఉంటే బాగుంటుందని ఆశించకు. ఆశలకి ఊహలకి అతీతమైన జీవితంలోకి నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు. ఇమిడిపోతున్నాను అనుకో, కూరుకుపోతున్నానని మాత్రం అనుకోకు. ఇక జీవితం సుదీర్ఘమైంది, క్షణక్షణం మరణిస్తున్న పైకి మాత్రం ఏమీ కనిపించకుండా అవసరాన్ని బట్టి నటిస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి నటన కూడా బాగుంటుంది, ఎందుకంటే నేను ప్రతిరోజు చేస్తున్న పని అదే కాబట్టి. ఇప్పుడు నాకేం తక్కువ చెప్పు, 2 కూతుళ్ళు ఉన్నారు, భర్త ఉన్నాడు. కానీ నిజాలను చూసి ఉలిక్కి పడకుండా ఉద్రేకాలను అణుచుకుంటేనే ఇవన్నీ దక్కుతాయి. ఇవి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు అంటూ కళ్ళు ఒత్తుకుంది. కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా వ్యక్తం చేసిన అమ్మలోని సహనం కళ్ళ ముందు మెదిలి సంవేదనలోని కన్నీళ్లు ఆగిపోయాయి. ఆవేశం, ఉద్రేకం, సూటిగా ప్రశ్నించడం, ఎదురు తిరగటం లాంటివి భర్త దగ్గర చేయకూడదని అమ్మ చెప్తూ ఉంటే ఏమో అనుకుంది. కానీ ఇప్పుడు తను కూడా అమ్మలాగే సర్దుకుపోవటం విచిత్రంగా అనిపించింది.
పెళ్ళి అనేది ఆమెలో ఎంత మార్పు తెచ్చిందో ఆమెకు అర్థమవుతోంది. ఆ మార్పులో ఆనందాన్ని వెతుక్కోవాలని కూడా చూస్తోంది. ప్లీజ్ వదలండి, నొప్పిగా ఉంది అంది ఊపిరి బిగబట్టి. అలా అడుగుతున్నప్పుడు ఆమె మెడ పక్కన నరాలు ఉబ్బి ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకుంటుందో తెలిసిపోతోంది. వదలకపోతే మీ అమ్మతో చెప్తావా అన్నాడు నిర్లక్ష్యంగా. నాకు మా అమ్మని చూడాలనుంది అంది బాధను దిగమింగుతూ. నీకు ఇప్పుడు ఏమంత కష్టమైన పని చెప్పానని ఇంత మాత్రానికే మీ అమ్మ గుర్తుకు రావాలా? చచ్చా, నీకన్నా చిన్నపిల్లలనయం, ఏ పని చెప్తే ఆ పని చేస్తారు అంటూ ఆమెను వదిలి వెళ్ళి కూర్చున్నాడు. స్టవ్ ఆపి కుక్కర్ దింపి వెళ్ళి పడుకుంది. ఆమె ఆలోచనలు ఇంకో విధంగా సాగుతున్నాయి. భర్త చేత ఈ తాగుడు మానిపించాలి, లేకుంటే రోజు ఈ గొడవతో నలిగిపోతూ ఓర్పుని అరువు తెచ్చుకోవాలంటే అసహజంగా అనిపిస్తోంది. అందుకే ఆమెలో ఒక ఆలోచన మొదలైంది. అది భర్తతో చెప్పాలని. అతను వచ్చేంతవరకు ఎదురు చూస్తూ మెలకువతోనే ఉన్నాను. వచ్చి పడుకున్నాడు శ్యాంవర్ధన్. ఇక ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నలుపుతూ, నీ దగ్గర ఒక మంచి గుణం ఉంది వేద, నీకెంత కోపం వచ్చినా నా మీద అలిగి 3 అంకె వేయవు అన్నాడు ముద్దు ముద్దగా మాట్లాడుతూ. అతను కొంచెం తాగాడన్న విషయం వెంటనే తెలిసిపోతోంది. ఒక్క క్షణం బాధగా కళ్ళు మూసుకుంది. ఇన్ని రోజులు తాగి మాట్లాడే తండ్రిని దూరం నుంచి భరించేది, ఇప్పుడు భర్తను దగ్గరగా ఉండి భరించాల్సి వస్తోంది. ఏమండి, ఇక్కడ ఏదో హాస్పిటల్ ఉందట, అక్కడ తాగే మగాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారటగా. నాకెందుకో మీకు కౌన్సిలింగ్ అవసరం అనిపిస్తోంది, రేపు వెళ్దామా అంది చాలా ప్రేమగా. దేన్నైనా అమాంతం అంగీకరించి అమాయకుణ్ణి కాను నేను అన్నట్టు ఆమె నోటి మీద చేపెట్టి, రేపు నువ్వు మీ పుట్టింటికి వెళ్ళి మీ అమ్మను చూసుకునిరా, లేకుంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇక పడుకో, మర్చిపోకు, రేపు మీ పుట్టింటికి వెళ్ళటం అన్నాడు. మనసును ఎవరో నలిపినట్టు అయింది సంవేదకు. నిద్రపోతున్నట్టు నటిస్తూ కళ్ళు మూసుకుంది. నటనే జీవితమా అనుకుంది. తెల్లవారింది. సంవేద ఇంట్లో రోజులాగా ఉండలేకపోతోంది. ఆమె ఏ పని చేస్తున్నా రేపు వెళ్ళి మీ అమ్మని చూసుకునిరా అన్న భర్త మాటలే వినిపిస్తున్నాయి. పనంతా అయ్యాక ఆఫీస్కు ఫోన్ చేసి నేను మా ఇంటికి వెళ్తున్నానని భర్తతో చెప్పింది. శ్యాంవర్ధన్ కంగారు పడ్డాడు. రాత్రి టైంలో ఏదో మూడ్లో ఉండి అలా అంటే ఈ పిచ్చిది నిజంగానే వెళ్తుందా అని మనసులోనే అనుకుంటూ అతనేదో చెప్పబోయే లోపలే ఫోన్ పెట్టేసింది సంవేద. సరే వెళ్ళిరాని, పుట్టింటి మీద బెంగ కూడా కాస్త తగ్గుతుంది, వచ్చాక చెప్పిన మాట వింటుంది అని మనసులో అనుకున్నాడు. సంవేద పుట్టింటికి వెళ్ళింది. వెళ్ళగానే చెల్లిని కావలించుకొని ముద్దు పెట్టుకుంది. తల్లి 2 చేతుల్ని పట్టుకుని గిరగిరా తిప్పింది. తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నేను వచ్చాను అంది. ఆయన ఆ మాట విని సంవేద వైపు చూడకుండానే అన్నాడు. దాంతో సంవేద మనసు చివుక్కుమన్నా ఆ సంతోషంలో అదేం పట్టించుకోలేదు. చెల్లితో కలిసి అన్నం తింటూ ఉంటే ఆనందంగా ఉంది. తల్లేమో అల్లుడి గారి గురించి అడుగుతూ ఇంకాస్త తినువేద అంటూ వడ్డిస్తూ ఉంటే మాటలు రాని దానిలా తింటూ కూర్చుంది సంవేద. భోజనాలు అయ్యాక, అమ్మ చెల్లి స్టిక్తో బ్యాలెన్స్ అయ్యి ఇప్పుడు బాగా నడుస్తోంది, నాకు చాలా సంతోషంగా ఉంది అంది ఒకప్పుడు స్టిక్ పట్టుకున్నా సరిగా నడవలేకపోయిన నిశితను గుర్తు చేసుకుంటూ. కేరళ డాక్టర్ మన ఊరికి రావటమే నిశిత అదృష్టం. ఆయన ఇచ్చిన ఇంజక్షన్లు బాగా పనిచేశాయి. నిశిత కూడా ఇప్పుడు అక్క నన్ను చూస్తే ఆనందిస్తుందని రోజు నిన్ను గుర్తు చేసుకుంటూ ఒక్కోసారి రాత్రి వేళల్లో అక్క అక్క అంటూ కలవరిస్తోంది వేద అంది శకుంతల. కదిలిపోయింది సంవేద. చెల్లెలు తనకి ఎన్నిసార్లు గుర్తొచ్చిందో గుర్తు చేసుకుంది. అక్క, బావ నిన్ను బయటికి తీసుకెళ్ళి తినిపిస్తూ ఉంటారా అంది సడన్గా. అలా తీసుకెళ్ళి తినిపిస్తేనే మంచి బావ అని నిశిత అభిప్రాయం. నవ్వింది సంవేద. ఎన్నో రకాల నవ్వుల్లోంచి ఒక నవ్వును సెలెక్ట్ చేసుకుని నవ్వినట్టుంది ఆ నవ్వు. అక్క వైపు ఆసక్తిగా చూస్తోంది నిశిత. కూతురు చేతుల్ని ప్రేమగా నిమురుతూ గాజుల్ని సరిచేస్తూ ఏం చెప్తుందా అని ఎదురు చూస్తోంది శకుంతల. బావ చాలా మంచివాడు నిసి, ఒక్క మాటలో చెప్పాలంటే బంగారంతో కప్పబడిన ముత్యపు చిప్ప అంది సంవేద. అదేం పోలికే వేదక్క అంది నిశిత ఆశ్చర్యపోతూ. కాస్త ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పాను అంది సంవేద. హాయిగా నవ్వారు వాళ్ళు. ఇక్కడ తండ్రి తాగినట్టే అక్కడ తన భర్త కూడా తాగుతాడని, తాగినప్పుడు అతన్ని భరించడం కష్టంగా ఉందని చెప్తే వాళ్ళు తట్టుకోగలరా? అందుకే అబద్ధపు రంగు నీళ్లను నిజంపై చల్లి శ్యాంవర్ధన్ గురించి అందంగా చెప్పింది. అది వింటున్నప్పుడు వాళ్ళ మొహంలో కనిపిస్తున్న వెలుగును కొలవటానికి ఎన్ని క్యాలిక్యులేటర్లైనా సరిపోవు అనిపించింది సంవేదకి.
సంవేద జీవితం సర్వాంగాలను అలంకరించుకునున్న పచ్చి పసుపు ముద్దలా అనిపించి కూతురు వెళ్ళేటప్పుడు కనుదిష్టి యంత్రాన్ని పంపాలనుకుంది. శకుంతల అంటూ భార్యను కేకేశాడు ప్రభాకర్. వస్తున్నా అంటూ భర్త దగ్గరికి వెళ్ళింది. అప్పటికి ఆయన ఒక రౌండ్ తాగున్నాడు. నీ పెద్ద కూతురు ఎన్ని రోజులు ఉంటుందట అంటూ భార్య మొహంలోకి చూడకుండా చిప్స్ తింటూ అడిగాడు. వచ్చింది ఈరోజే కదండి అంది శకుంతల. పెళ్లి చేసి పంపాక ఏం పని దానికి మన ఇంట్లో అన్నాడు. ఏదో పనుండి రాలేదండి, చూసిపోదామని వచ్చింది అంది. చూసిపోవటానికి ఇది ఏమైనా ఎగ్జిబిషనా అన్నాడు. ఆ మాటకు ఆశ్చర్యచకితురాలైంది శకుంతల. పుట్టింటిని ఎగ్జిబిషన్తో పోల్చకండి, వినడానికి బాగుండదు. కన్నవాళ్లను చూడాలని ఏ ఆడపిల్లకైనా ఉంటుంది. దానికి మీరు ఇలా అర్థాలు మార్చి మాట్లాడితే ఊరేసుకోవాలనిపిస్తుంది అంది. అర్థాలతో పరమార్థాలతో నాకేం పని, కష్టపడి పెళ్లి చేసి పంపాక ఇక్కడ ఏం పని అంటున్నా. ఆ కుంటి దాంతో ఎలాగో బాధలు తప్పవు. ఈ పెద్దది కూడా చూసిపోతానంటూ వచ్చి కూర్చుంటే సంపాదించి పెట్టేది నువ్వా నేనా అన్నాడు కఠినంగా. ఆ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి సంవేదకి. ఆమెలోని నరం వేదనతో మూలిగింది. భర్త మాటలకు బాధపడింది శకుంతల. ఆయన ఎప్పుడూ అలాగే మాట్లాడతారు. అదేమిటంటే ఉన్న విషయం మాట్లాడుతున్నా తప్పేమిటి అంటాడు. ఏది తప్పో ఏదోప్పో తెలియదు కానీ మనుషులకు మనశ్శాంతి లేకుండా చేస్తాడు. ఇంకా ఏమంటాడో. సంవేద వింటుందని వెళ్ళి తలుపు మూసొచ్చింది. అక్క, నాన్న మాటలకు బాధపడుతున్నావా అంది నిశిత జాలిగా. ఇది బాధ అని ఎవరితో చెప్పుకోవాలి నిసి, అనేది మన నాన్నే కదా. అయినా నాన్న పైకి అలా అంటారే కానీ లోపల మనమంటే ప్రేమ ఉంటుంది. నాన్నే లేకుంటే మనం ఇంత వాళ్ళం అయ్యేవాళ్ళమా అంది సంవేద. అక్క పైకి అలా మాట్లాడుతున్న లోపల చాలా ఫీల్ అవుతుందని నిశితకు తెలుసు. నాన్న ఇలాంటి వ్యక్తి అని మీ అత్తగారికి తెలిస్తే ఎలా అక్క? అసలే ఆ రోజు నీ పెళ్లిలో కట్నం దగ్గర పెద్ద గొడవ చేసింది. ఆవిడకు డబ్బు పిచ్చి అని చాలామంది అన్నారు. నీకు ఆవిడతో కష్టంగా ఉంటుందేమోనని నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. అవునా అంది. నిశిత తలపై చేయి వేసి గుండెలకు అదుముకుంటూ, అలాంటిదేం లేదు నిసి, నువ్వు ఎక్కువగా ఆలోచించకు సరేనా అంది సంవేద. సరే అన్నట్టు తల ఊపింది. గోడకు కొత్తగా ఒక బొమ్మ తగిలించి ఉంటే సంవేద దృష్టి దాని మీద పడింది. ఆమె దాన్నే చూస్తూ దాని పక్కన ఒక చెంపపై నిశ్శబ్దంగా జారే కన్నీటి చుక్కను తొడవటానికి మరో హృదయం పడే తపనే ప్రేమ. అదే కన్నీటి చుక్కను రానివ్వకుండా మరో హృదయం పడే ఆరాటం స్నేహం అని రాసి ఉన్న క్యాప్షన్ చదివి, ఈ బొమ్మ ఎక్కడిది అంది సంవేద. ఇది కౌముది అక్క నాకు గిఫ్ట్గా ఇచ్చింది. దాన్ని వాళ్ళ తమ్ముడు వేసేట. ఎగ్జిబిషన్లో పెడితే చాలామంది కొంటున్నారని కూడా చెప్పింది అంది నిశిత. హృదయంలోకి తొంగి చూసుకుంటే కదా అక్కడ ఉండే కన్నీటి తడి కనిపించేది. ఎవరికి ఉంటుంది అంత ధైర్యం? హృదయం మాట పక్కన పెడితే పుట్టిల్లేమైనా ఎగ్జిబిషనా అన్న తండ్రి మాటలే హృదయాన్ని పుండులా మార్చి సలుపుతోంది. నిసి, నీకో జీవిత రహస్యం చెప్పనా అంది సంవేద. చెప్పక్క. స్త్రీకి 2 జీవితాలుంటాయి నిసి. ఒక జీవితం ఇక్కడ, ఒక జీవితం అక్కడ. ఎక్కడైనా మనలో కలిగే ఎమోషన్స్ని పూర్తి స్థాయిలో తగ్గించుకుని సంయమనం పాటిస్తేనే మానవ సంబంధాలు బాగుంటాయి అంది సంవేద. అక్క వైపు అలాగే చూసింది నిశిత. పెళ్ళయ్యాక వేదక్కలో ఇంత మార్ప అనుకుంటూ అవాక్కయింది. ఇక శృతికను పెళ్లి చేసుకునే ముందు సంవేద కోసం ప్రయత్నం చేశాడు ద్రోణ. సంవేదను పెళ్లి చేసుకుంటానని వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడమని కౌముదితో చెప్పాడు. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న ఈ మధ్యనే పెళ్లి చేశాడు ద్రోణ. నాకు ఈ విషయం ముందే తెలుసుంటే బాగుండేది కదా. ప్రభాకర్ అంకుల్ తాగినప్పుడు ఎలా ఉన్నా ఆడపిల్లల్ని చాలా పద్ధతిగా క్రమశిక్షణతో పెంచాడు. సంవేద చాలా మంచి అమ్మాయి. ఇల్లు, కాలేజీ తప్ప మరో ప్రపంచం లేనట్లుండేది. ఆ అమ్మాయిని మనం మిస్ అయ్యాం అంది బాధగా కౌముది. ద్రోణ తట్టుకోలేకపోయాడు. ఇన్ని రోజులు ప్రతీదీ తను అనుకున్నట్టే జరుగుతుందని గర్వపడిన అతను ఇప్పుడు ఆ భ్రమలోంచి బంతిలా బయటపడ్డాడు. నిస్సత్తు ఆవరించినట్లు మనశ్శరీరాలు దేన్నో పోగొట్టుకున్నట్టు భయంకరమైన ఒంటరితనానికి లోనయ్యాడు. కొన్ని పోగొట్టుకున్నా దొరుకుతాయి, కొన్ని దొరకవు. దొరకని వాటిలో సంవేద ఒకటి. తను చేజార్చుకున్నది ఎంత విలువైందో, ఎంత ముఖ్యమైందో తెలిసి అతను విలవిల్లాడుతున్న సమయంలో మావయ్యకు శృతికదే ఆలోచన. ద్రోణ హాస్టల్లో ఉండనంటుందట. అందులో ఉండే కొందరు అమ్మాయిలు ఫోన్ కాల్స్ గురించి, వాళ్ళు చేస్తున్న ఎంజాయ్ గురించి చెప్తూ చదువు మానేస్తానంటుందట. ఎంత చెప్పినా వినట్లేదట.
చదువు మాన్పించి ఇంట్లో పెట్టుకుని ఏం చేయాలి అంటున్నాడు మామయ్య. ఆయన బాధ చూడలేక శృతికకు పెళ్లి చేయమని చెప్పాను. అత్తయ్య కూడా నా మాటలు నచ్చాయి, కానీ మావయ్యకు శృతికను నీకు తప్పింకెవరికి ఇవ్వాలని లేదు అంది ద్రోణ తల్లి విమలమ్మ. ఉలిక్కి పడ్డట్టుగా తల్లి వైపు చూశాడు. నిర్ణయం నీదే ద్రోణ, నాదేం లేదు. ఇందులో బలవంతం కూడా ఏమి లేదు. కానీ శృతిక నా అన్నయ్య కూతురు కాబట్టి నా కోడలైతే బాగుంటుంది అని నా ఆశ అంది. ద్రోణ మాట్లాడలేదు. ద్రోణ మౌనం చూపుతుంటే ఆమెకి ఇంకా ఉత్సాహం పెరిగింది. నువ్వు శృతికను తప్పకుండా చేసుకోవాలి ద్రోణ, ఎందుకంటే దానివల్ల మనమందరం ఆనందంగా ఉంటాం. మా అన్న చెల్లెళ్ళ అనుబంధం కూడా పెరుగుతుంది. అనుబంధాలు ఆత్మీయతలు ఎంత అవసరమో నీకు తెలుసు కదా. మీ నాన్నగారు కూడా శృతిక మన ఇంట్లో తిరుగుతున్న కళగా ఉంటుంది, మన అబ్బాయి పక్కన ఉండదగిన అమ్మాయి అని అంటున్నారు అంది విమలమ్మ. అన్ని వైపుల నుంచి మాట్లాడుతున్న విమలమ్మలోని తల్లి మనసును అర్థం చేసుకున్నాడు ద్రోణ. శృతికను పెళ్లి చేసుకున్నాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.